జీవితం చేజారనీయకు సీరియల్ 3వ భాగం. రచన డి కామేశ్వరి గారు. నా కర్మ డాడీ అన్నాను పట్టుకున్న గొంతుతో. నాకు అలాంటి కేర్ ఫ్రీ గర్ల్, నాలాంటి మోడర్న్ గర్ల్ నోటి నుంచి కర్మ పాపం లాంటి మాటలు ఎన్నడూ వినని నాన్నగారు నిజంగా తల్లడిల్లిపోయారు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో డాడీ, నేను ఇక్కడ ఉండను. ఐఎమ్ ఫీలింగ్ మిజరబుల్ హియర్. ఓ సరదా లేదు, ఓ పాడు లేదు. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండలేను డాడీ. నేను ఇంకా చదవనక్కర్లేదట, చదివినా వాళ్ళ ఇంట్లో ఉండి చదవాలట. ప్రతిరోజు ఏదో వంకతో నన్ను దెప్పి సాధించి ఏడిపిస్తారు. ఐ కెనాట్ టాలరేట్ ఎనీ మోర్. నాకు ఈ మొగుడు వద్దు, కాపురం వద్దు. 30 రోజులకే 30 ఏళ్ల అనుభవం పూర్తయినట్టుంది డాడీ. నెల రోజులకే ఇలా ఉంటే ఈ మనిషితో ఇంకొక 40 ఏళ్ళు కలిసి ఎలా బతకటం ఇంపాసిబుల్, నా వల్ల కాదు. పెళ్ళి అంటే లైఫ్లో ముఖ్యమైన టర్న్. జీవితానికి పెళ్ళి ముఖ్యం, ఒప్పుకుంటాను. కానీ ఇలాంటి పెళ్ళి కాదు డాడీ. జీవితంలో పెళ్ళి ఆనందాన్ని సమాధి చేసేటట్టయితే ఇంకా పెళ్ళికి అర్థం ఏమిటి డాడీ? జవాబు చెప్పలేని వారిలా నాన్నగారు నిస్సహాయంగా నిట్టూర్చారు. పోనీ ఎలాగో అలాగా ఆ కారు కొనిస్తాను, అప్పుడన్నా తిన్నగా ఉంటారేమో ఆశగా అన్నారు. నో, వీల్లేదు డాడీ. కారు కోసం కొత్త పెళ్లి కూతుర్ని ఇలా ట్రీట్ చేసే మనుషులు ఆ కారు ఇచ్చాక ఇంకేదో కావాలంటే అలా ఇస్తూ ఉండగలరా మీరు? ఒక ప్రాణం లేని వస్తువు కోసం ప్రాణం ఉన్న మనిషి మనస్సును చిత్రవద చేసే ఈ కుసంస్కారుల మధ్య నేను ఉండలేను డాడీ. నాకే కాపురం వద్దు. నన్ను మీతో తీసుకెళ్ళండి. జరిగిన నష్టం చాలు. కారు ఇచ్చి ఇంకొక 80,000 నష్టపోవటం ఎందుకు? ఆ డబ్బుతో కొద్దిగానైనా సుఖం అనుభవించవచ్చు ఈ మనుషుల మధ్య ఇలా బతికే కంటే అని ఆవేశంగా అన్నాను. అమ్మా, పెళ్ళంటే అంత సులువుగా ఒక్కరోజుతో తెంపుకుని పోయే బంధం కాదు. నువ్వు అనుకున్నంత సులువు కాదు వెళ్ళిపోవటం. అయినా మనం అంత తొందరపడటం మంచిది కాదమ్మా. తొందరపడకపోతే నిండా మునిగే వరకు ఉండమన్నారా? రేపు నాకు ఏ ప్రెగ్నెన్సీనో వస్తే ముడి బిగిసి ఈ ఇల్లు నాకు బందికానా అవుతుంది డాడీ. నేను గత 10 రోజులు బట్టి ఆలోచించాను. ఈ మనిషి తత్వం మారేది కాదు. ఇలాంటి మొగుడుతో కాపురం నా వల్ల కాదు. నిండా మునిగే వరకు నన్ను ఇక్కడే ఉంచితే మీ కూతురు మీకు దక్కదు, ఆలోచించుకోండి అని తీవ్రంగా అన్నాను. నాన్నగారు విస్తుపోయి చూశారు. బహుశా ఈ కాలం పిల్లల తెగువకు ఆశ్చర్యమేమో. అప్పుడే అంత దూరం ఆలోచించావా విద్య? చూడమ్మా, కొన్ని రకాల వస్తువులు కొన్ని రకాల ద్రవాలలోనే కరుగుతాయి. ఆ సరి అయిన ద్రావకం ఏమిటో చూడాలి. కానీ కరగదు అని వదిలేసిపోతే పని సానుకూల పడేది ఎలా తల్లి? ఇతను బహుశా తల్లిదండ్రుల మాట విని ఏదో అపోహతో ఇలా ప్రవర్తిస్తున్నాడేమో. నేను వెళ్ళి మీ మామగారితో మాట్లాడతాను, 4 పెద్ద మనుషులతో చెప్పిస్తాను. మన ప్రయత్నం మనం చేయకపోతే ఎలా తల్లి? డాడీ, తల్లి తండ్రి అందరికీ ఉంటారు. పెద్దవాళ్ళ మాట వినేది ఉంటుంది, విననిది ఉంటుంది. అసలు ఆ తల్లి తండ్రి కూడా నా కాపురంలో నా డబ్బుతో ఏం కొనుక్కోవాలో కూడా చెప్పేటంత జోక్యం ఎందుకు కలిగించుకోవాలి? అసలు ఆ విషయాలు ఈయనకి ఎందుకు చెప్పాలి వాళ్ళకి? ఈయన డాడీ ఎవరో ఏదో చెప్తే ఈయన బుద్ధి ఏమైంది? చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మిగతా మగవాళ్ళంతా పెళ్ళాలని ఇలా ట్రీట్ చేస్తున్నారా? డాడీ, మీరేం చెప్పినా అతని బేసిక్ నేచర్ మార్చలేరు. మీరేదో ద్రావకం తెచ్చి కరిగిస్తామంటున్నారు. కరిగిస్తే ఆకారం కోల్పోవచ్చు, కానీ బేసిక్ ప్రోడక్ట్ మాత్రం ఆ ద్రావకంలోంచి ఎక్కడికి పోతుంది? ఈయన అంతే డాడీ అంటూ వాదించాను. చిన్నప్పటి నుంచి డాడీతో ఏదో విషయంలో ఆర్గ్యూ చేయటం అలవాటు. ఆ రోజున ఆర్గ్యుమెంట్కి డాడీ జవాబు చెప్పలేకపోయాడు. చూద్దామమ్మా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడటం మన ధర్మం. నీవేదో నాకు బరువని, నీకు పెళ్లి చేసి పంపేసి నా బాధ్యత తీరిపోయిందని అనుకోవటం లేదు. నీ జీవితంలో నిజంగా సుఖ సంతోషాలు కరువయ్యే స్థితి వస్తే చూస్తూ మాత్రం ఊరుకోను. లోకం కోసం, సంఘం కోసం నిన్ను పిరికిగా వదిలిపెట్టను, బలి పెట్టను. ఐ ప్రామిస్. నేను మీ ఆయనతో, మీ అత్తవారితో మాట్లాడతాను అన్నారు. తర్వాత నాన్నగారు సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి తీసుకెళ్లి దగ్గరున్న పార్కులో 1 గంట కూర్చోబెట్టి మాట్లాడారు. నాకు చాలా పొగరని, అత్తామామలన్నా గౌరవం లేదని, పెద్ద చిన్న లేకుండా వాదిస్తానని, పెళ్లిలో వాళ్ళకి చాలా అమర్యాదలు జరిగాయని, తన వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యారని, తన వాళ్ళ అవమానం తనదని, ఈరోజు పెళ్ళవగానే తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ మాట లెక్క చేయకుండా వదిలేయటం తన వల్ల కాదని, మీ అమ్మాయికి మొగుడు కావాలి కానీ ఆ మొగుడు తల్లి తండ్రి పనికిరారా అని,
ఆడపిల్లకు అనుకో ఉండాలి, ఇలా పెడసరం జవాబులు చెప్పే పిల్ల కాపురం ఏం చేస్తుంది అని, మొగుడు మాట వింటే పరువు తక్కువ, స్త్రీ జాతికి అవమానం అన్నట్టు ప్రవర్తిస్తుంది అని మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. కాపురం కావాలిస్తే ముందు అత్తామామల్ని, తర్వాత భర్తని గౌరవించాలని, వాళ్ళ మాటలకు విలువ ఇవ్వాలని చెప్పండి. నాకు నీతులు చెప్పే ముందు మీ కూతురును అదుపులో పెట్టుకోండి అని మామగారు అనైనా లేకుండా ఆవేశంగా పట్టుకుని దులిపారట. పెళ్లిలో మీ ప్రవర్తనకి మీరు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. మా వాళ్ళకి మర్యాద ఇస్తే నాకిచ్చినంత. మా ఇంట్లో మా నాన్నగారికి చెప్పకుండా ఆయన అంగీకారం లేనిది ఏం జరగదు. ఈరోజు మీ అమ్మాయి లెక్కలేదంటే కుదరదు అని తెగేసి చెప్పాడు. అది విని డాడీ, ఇంకా మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇన్సల్ట్ అవుతారా? నేను ఒప్పుకోను డాడీ, వాళ్ళ చేత మాట్లాడాల్సిన కర్మ మీకేంటి? నా కోసం వాళ్ళ ముందు తల వంచడం నేను సహించలేను అన్నాను. అల్లుడి మాటలకు ఆయన ఎంత అవమానపడ్డారో చిన్నపైన ఆయన మొహం చూస్తూనే తెలుస్తోంది. తప్పదు కదమ్మా, ఆడపిల్లని కన్నాక శుష్కహాసం చేశారు. ఆ ఆడపిల్ల ఏ ఆడపిల్లని కంటే వాళ్ళ పాదాలు వస్తారా? మీరన్నింట్లోనూ అంత మోడర్న్ అయ్యి ఉండి ఈ విషయానికి వచ్చేసరికి పాత చింతకాయ భావాలు మాట్లాడుతున్నారేమిటి? ఆడపిల్లని కన్నంత మాత్రాన మీ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాలా? ఈ ఆడపిల్లే లేకపోతే ఒకడికి పెళ్ళాం, మరొకడికి తల్లి, చెల్లి, పిల్ల ఎలా ఉండేది? ఆడపిల్ల ఆ రోజులు పోయాయి డాడీ. ఆడపిల్లైనంత మాత్రాన ఆత్మాభిమానం చంపుకుని మొగుడు లేకపోయినంత మాత్రాన నేను చచ్చిపోను అని నిరూపిస్తాను. నా రక్తం ఉడికిపోయింది. డాడీ ఎటూ చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఆయన మొహం చూస్తే నా కోసం ఆత్మాభిమానం చంపుకుని ఒకసారి మా అత్తగారింటికి వెళ్ళి మాట్లాడతారు అని అనిపించింది. వెళ్ళారా మీ డాడీ? వాళ్ళు ఏమన్నారు? ఆరాటంగా అంది నిర్మల. వెళ్ళారు. ఆ మర్యాద అయింది. వాళ్ళు ఇవే మాట్లాడినారట. మర్యాద లేని మనుషులను ముందే తెలిస్తే ఈ సంబంధం చేసుకునేవాళ్ళం కాదు అని మొహం మీదే దులిపారట. మా ఇంటికి వచ్చిన పిల్ల మా ఆదుపాజ్ఞల్లో ఉండాలి. నా ఇష్టం అంటే ఊరుకోం. మీ అమ్మాయి కాపురం కావలిస్తే పెద్దల పట్ల గౌరవం అనకోగా ఎలా మెలగాలో ముందు అవి నేర్పి పంపండి అని నానా మాటలు అన్నారట. విని నాన్న ఒళ్ళుమండి, ఈ కాలంలోనూ మీలాంటి అత్తమావలు ఉంటారని తెలిస్తే పురాణ గ్రంథాలన్నీ వల్లి వేయించి పతివ్రతల కథలు బట్టి పట్టించి అత్తమావల పాదాలు ఎలా వత్తాలో నేర్పేవాళ్ళం. రోజులు మారాయి, మనుషులు మారి ఉంటారనుకున్నాం. పెద్దలంటే గౌరవం కలగాలి అంటే పెద్దరికం నిలుపుకుంటే పిల్లలు గౌరవిస్తారు. ఈ రోజుల్లో ఎవరి కాపురాలు వాళ్ళు చూసుకోగలరు. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళు అనుకునే రోజులు పోయాయి. ఇది వరకులా ట్రీట్ చేస్తే నా కూతురే కాదు, ఏ ఆడపిల్ల సహించదు. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తించారు. మీరు ఎలా పడుండమంటే అలా పడుండే రోజులు పోయాయి. ఆడదానికి మొగుడు ఎంత అవసరమో మగాడికి పెళ్ళాము అంతే అవసరం అని వాళ్ళకి తెలుసు. నా కూతురైనంత మాత్రాన నీ భర్తే దైవం, కొట్టినా తిట్టినా ఇక్కడే పడుండు అంటే వినరు ఈ కాలం పిల్లలు. మీ వాడికి పెళ్ళాం అక్కర్లేదంటే మా అమ్మాయి మొగుడు అక్కర్లేదనుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆలోచించుకుని మా అమ్మాయితో మీ అబ్బాయి కాపురం చేయలేడు అనుకుంటే కోర్టులు ఉన్నాయి విడిపోవడానికి. మాకు మానం మర్యాద ఉన్న సంగతి మర్చి మాట్లాడకండి. మీరు మీ అబ్బాయి ఏ సంగతి తేల్చుకుని మా పిల్ల అక్కర్లేదనుకుంటే నెల రోజుల్లాగా తెలియచేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తే సహించం అని గట్టిగా చెప్పి వచ్చేశారట. కాళ్ళబేరానికి వచ్చి ప్రాధేయపడతారని, తప్పైంది క్షమించండి అంటారని ఆశించిన వాళ్ళు నాన్న మాటలకి తెల్లబోయి మొహాలు మార్చుకున్నారు. మీ ఆయనకి తెలుసా ఇలా అన్నారని? తర్వాత ఏం జరిగింది అని అడిగింది. ఎందుకు తెలియదు, తండ్రి కొడుకులు ఉత్తరాలు రాసుకున్నారు. తండ్రి ఉత్తరం చూసి మా ఆయన 2 రోజులు మొహం మార్చుకున్నారు. నాతో మాటలు ఇంకా తగ్గించారు. అంటే కాస్త తగ్గారన్నమాట. ఏమో ఏం జరిగిందో కానీ ఈలోగా అన్నయ్యకి సడన్గా పెళ్లి కుదిరింది. మళ్ళీ మూఢం వస్తుందని 15 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకున్నారు. నాన్న నాకు ఫోన్ చేసి పెళ్లికి 10 రోజులు ముందుగా రావాలని, బట్టలు అవి కొనాలని, పనులున్నాయని అన్నారు. నాకు సంతోషం కలిగింది. అన్నయ్య పెళ్లి సంతోషం కంటే ఈ నరకం నుంచి వెళ్ళి వాళ్లతో కొన్నాళ్ళైనా సరదాగా గడపచ్చని సంబరపడ్డాను. ఆ సంబరం మీద వెంటనే ఈయన నీళ్లు చిలకరించారు. ఇంకా 10 రోజులుంది, ఇప్పటి నుంచేం వెళ్ళక్కర్లా, తర్వాత చూడొచ్చు అన్నారు అడిగితే. మా డాడీ ఫోన్ చేశారు, చీరలు అవి కొనాలని ముందుగా రమ్మన్నారు. అయితే వెళ్ళు, నా పర్మిషన్ అక్కర్లేనప్పుడు, నా మాట విననప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీకు మొగుడు అక్కర్లేదు, మీ నాన్నకు అల్లుడు లెక్కలేదు, అలాంటప్పుడు ఇంకా ఉండడం ఎందుకు, ఏకంగా వెళ్ళు అన్నాడు రెచ్చిపోతూ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అన్నయ్య పెళ్లికి వెళ్తానంటాం మొగుడు మీద లెక్కలేనట్ట. ఏదో వంకన కయ్యానికి కాలు దోకండి అని కోపంగా అన్నాను.
మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీ వాళ్ళు మర్యాదస్తులు అయితే ముందుగా మా నాన్నగారిని అడగాలి పంపమని. నేను ఇంట్లో లేకపోతే తర్వాత ఫోన్ చేసి చెప్పారా నాకు? మా నాన్నని అడగందే పంపను అన్నారు మూర్ఖంగా. ఏమిటి, నేను నా నా అన్న పెళ్ళికి వెళ్ళటానికి మీ నాన్నగారి పర్మిషన్ తీసుకోవాలా? నేను అత్తవారింట్లో ఉండే మీ నాన్నగారి పర్మిషన్ కావాలన్నా బాగుండేది. నేను ఎక్కడుంటే నా మొగుడు మీరుండగా ఎక్కడో ఉన్న మామగారి పర్మిషన్ తీసుకోవాలా? మా నాన్న మీకోసం 2 సార్లు ఫోన్ చేశారు, మీరు లేరు. మన ఇంట్లో ఫోన్ లేదు. పక్కింటికి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు అని చేస్తారు? నన్ను చెప్పమన్నారు. మీకు ఉత్తరం రాస్తానన్నారు. అందరికీ ఉత్తరాలు శుభలేఖలు వెళ్ళినప్పుడు మీ వాళ్ళకి పెడుతుంది. నేనంటే కూతుర్ని గనక నాకు ముందు చెప్పారు. అందరికీ ముందు ఫోన్లు చేస్తారా? ఎవరన్నా కావాలని వంకలు ఎన్నితే ఎన్నైనా దొరుకుతాయి. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకండి. నేను 2 రోజుల్లో బయలుదేరి వెళ్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాను. చేతిలో పుస్తకం విసిరికొట్టి లేచి వెళ్ళిపోయాడు ఆయన. నేనే స్టేషన్కి వెళ్ళి టిక్కెట్లు కొనుక్కున్నాను. వెళ్ళే రోజున సామాను సర్దుకుంటుంటే, అయితే వెడుతున్నామన్నమాట. వెళ్ళు, మరిగా రాకు అన్నాడు ఉక్రోషంగా. నేను లేచి నిలబడి సూటిగా ఆయన వంక చూశాను. సరే రాను. ఇలా అన్న పెళ్ళికి వెడితేనే కాపురం వదులుకోమని చెప్పే మొగుడు నాకు అక్కర్లేదు. ఇంత సులువుగా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి కాపురం కావాలన్న మోజు కూడా నాకు లేదు. నువ్వు రాకు అంటే బెదిరించకండి అని చెప్పేశాను. నేను బయలుదేరే సమయానికి ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను తెచ్చుకున్న సామానంతా తీసుకుని తాళం పక్క వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చేశాను అని విద్య చెప్పటం ముగించింది. నా గొడవలతో ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న సంతోషం కూడా లేకపోయింది. అన్నయ్యలైతే నీవింక అసలు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, డర్టీ రోగ్, పెళ్ళాంతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వెధవకి కాపురం ఎందుకు? మరేం పర్వాలేదు, లోకం 4 రోజులు అంటుంది, తర్వాత నోరు మూసుకుంటారు అంతే. ఈ అన్న వాళ్ళందరూ వచ్చి నీ కాపురం చక్కదిద్దుతారా? ఎంత మాత్రం వెళ్ళొద్దు, ఏం చేస్తారో చూద్దాం అన్నారు కోపంగా. నాన్నగారు నా భవిష్యత్తు గురించిన చింతతో ఏం చేయాలో తోచక ఎటూ చెప్పలేక నలిగిపోయారు. అమ్మ ఓసారి కూతురు కాపురం ఇలా అయిందని ఏడుస్తోంది. మరోపక్క ఎవరేమంటారో అన్న దందభావాలతో సతమతమవుతోంది. ఏది ఏమైనా అందరి ముందు ఈ ఏడాది చదువు పూర్తి చేయమని, ఈలోగా వాళ్ళు దారికి వచ్చేది లేనిది తేలిపోతుందని, అప్పుడే ఏం చేయాల్సింది ఆలోచిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. నిర్మల నిట్టూర్చింది. నీ మ్యారీడ్ లైఫ్ అలా అయినందుకు సారీ విద్య. నిజం చెప్పాలంటే నీ పెళ్లి రోజున పెళ్లిపీటల మీద నీ పక్కన అతన్ని చూస్తుంటే ఎందుకో ఏదో అపశృతి అనిపించింది. నీలాంటి లైవ్లీ కేర్ ఫ్రీ గర్ల్కి అతను మరీ సీరియస్ టైప్ అనిపించింది. కానీ విద్య, నీకంటే 15 ఏళ్ల పెద్దగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఈ ఏడాది చదువు ఆపకు, ఎంఏ పూర్తి చేయి. కానీ వాళ్లతో ఇప్పుడు మీరేం చెప్పొద్దు. మరీ తొందరపడి తెగతంపులు చేసుకోవాలని ఆరాటపడద్దు. అతను ఎలాగో 6 నెలలు జర్మనీ వెళ్తాడు. నువ్వు ఎలాగో ఈలోగా చదువు పూర్తి చేయాలి కనుక ఇప్పుడు రాను అని చెప్పచ్చు అడిగితే. అతను తిరిగి వచ్చాక ఈ ఏడాదిలో మనుషులు ఎలా మారతారో చూద్దాం. మీరు పట్టుదలగా ఉన్నారని వాళ్ళు తగ్గచ్చు. వాళ్ళకి కోడలు కాపురం వదిలిపోయిందంటే అవమానమేగా. కొడుకు కాపురం చెట్టం వాళ్ళకే ఇష్టం ఉండదుగా. ఈలోగా వాళ్ళు సర్దుకుని దారికి రావచ్చు. వాళ్ళల్లో అప్పటికీ ఏ మార్పు రాలేదంటే అప్పుడే నువ్వు ఒక నిర్ణయానికి రావచ్చు. అంచేత వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఏమి రాసినా నువ్వు ఎంఏ కంప్లీట్ చేయాలన్నమాట తప్ప ఇంకే జవాబు చెప్పకండి అని నిర్మల సలహా ఇచ్చింది. ఆంటీ, ఇలాంటి మనుషులు మారతారని మీకు ఇంకా నమ్మకం ఉందా? మారినా అది నిజమైన మార్పు అవుతుందా? మనుషులు బేసిక్ నేచర్ ఎలా మారుతుంది? నన్ను రప్పించేందుకు మారినట్టు నటించి తీరా మళ్ళీ నేను వెళ్ళాక బాధ పెడితే ఎలా ఆంటీ? నాకెందుకో ఈ కాపురం సాగేది కాదు అనిపిస్తోంది. ముందు రోజు నుంచే ఇద్దరి మధ్య విముఖత చోటు చేసుకున్న ఆ సంసారంలో సామరస్యం ఏముంటుంది? అలా సర్దుకు బతకాల్సిన లైఫ్ నాకు అక్కర్లేదు ఆంటీ. నా భర్త మనసా వాచా నన్నే కోరుకుని నా కోసం ఏదన్నా చేయగలిగిన వాడై ఉండాలి. కానీ ప్రతిదానికి సాధించి ఏడిపించేవాడు నాకు అక్కర్లేదు. ఐ కెనాట్ అడ్జస్ట్ టు దట్ సార్ట్ ఆఫ్ లైఫ్. విద్య, ఈనాడున్న నీ అభిప్రాయాలు ఇంకో 10 ఏళ్ళు పోయేసరికి మారిపోతాయి. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. ఏ భర్త పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండడు. 100కో 1,00,00,000కో ఏ అదృష్టవంతురాలకో సరసుడు సహృదయుడు అయిన భర్త దొరుకుతాడు. కొందరు కొత్త మోజులో కాస్త లాలన అనురాగం చూపచ్చు. ఒక 2 ఏళ్ళు గడిచేసరికి 2 పిల్లలు పుట్టుకొచ్చేసరికి జీవితం రొటీన్ అయిపోతుంది. ఎవరో అన్నట్టు మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అన్ అడ్జస్ట్మెంట్. ఇద్దరూ కలిసి సర్దుకుని బతకాల్సిన జీవితం పెళ్ళి, అంతే. ఒకరి ఆశలు ఆశయాలు కోరికలు ఒకరివి ఒకరికి నచ్చకపోయినా సర్దుకుంటూ వచ్చే అండర్స్టాండింగ్ ఉన్న వివాహం చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కూడా సాగిపోతుంది.
ఆ అడ్జస్ట్మెంట్ లేని దంపతులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతికేడుస్తారు. అంతే తప్ప ప్రేమలు అనురాగాలు సినిమాల్లో మాదిరి ఒకరిని చూసి ఒకరు మైమరిచిపోవటం, కళ్ళల్లోకి అనురాగంగా చూసుకోవటం, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసేసుకోవటం అంతా అందమైన కల్పన. నిజ జీవితంలో అదంతా సత్యదూరం. పరస్పర అవగాహన, పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునే దంపతులు 100కి 1 సంతోషమే. కొంతమంది మనసులో ఏమున్నా పైకి నటిస్తారు. అది చేతగాని వాళ్ళు బ్లంట్గా మాట్లాడి ఇతరులను నొప్పిస్తారు. ఏ పురుషుడైనా తనది కానంత వరకే ఆ స్త్రీ పట్ల మక్కువ ప్రేమ చూపిస్తాడు, విలువ ఇస్తాడు. భార్య కాగానే కొత్త మోజు 4 రోజులుంటుందే తప్ప పాత పడగానే అసలు రంగులు బయటకు వస్తాయి. అంచేత నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు ఊహించిన జీవితానికి నిజ జీవితానికి ఉన్న తేడా చూసి బెంబేలు పడిపోయి తొందరపడి ఏవో నిర్ణయాలు తీసుకోవద్దనే. నేను పట్టుపానుపులు పూల పానుపులు కావాలని లేదు, సినిమాల్లో మాదిరి డ్యూయెట్లు పాడాలని లేదు. ఒక చిరునవ్వు, ప్రేమగా ఒక పలకరింపు, కాసింత క్షమ, ఔదార్యం. ఏ భార్య అయినా ఆశించే కనీసపు కోరికలివి. ఆ మాత్రం సానుభూతి చూపలేని భర్తతో కాపురం చేయమని చదువుకున్న మీరంటాం నాకు ఆశ్చర్యంగా ఉందాంటీ. ఈ చదువు జీవిత పాఠాలు చెప్పది విద్య. ఈ చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది కానీ జీవితంలో అనుభూతులను ఇవ్వలేదు. అనుభూతి లోపించిన జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. విద్య, నీకిప్పుడు పట్టుమని 20 ఏళ్ళు లేవు. ఇంకో 10 ఏళ్ళు పోతే ఈ వేడి ఆవేశం తగ్గి వెనుతిరిగి చూసుకుంటే నువ్వు నష్టపోయింది భూతద్దంలో మాదిరి 10 రెట్లు కనపడి నీ మనశ్శాంతిని హరిస్తుంది. చేజారిపోయిన కాలాన్ని వెనుదిప్పలేక ముందుకు సాగే కాలంతో నిస్పృహతో కదలాలి. అప్పుడు ఆ నిస్పృహ నుంచి నిర్లిప్తత, నిరాసక్తత, నిశ్శబ్దత బయలుదేరి బతుకు భారం అనిపిస్తుంది. బతుకుల సారం లోపించాక బతుక్కి అర్థం కనపడదు అని నిర్మల చెప్పుకుపోతోంది. విద్య నిర్మలను ఆశ్చర్యంగా చూసింది. ఆంటీ, మీరేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మీ గురించిన నా అంచనాలన్నీ తారుమారు చేస్తున్నారు ఈనాడు. మీ భావాలకి చేతలకి ఈనాటి మీ మాటలకి పోలిక లేదా ఆంటీ? ఇందాక చెప్పానుగా విద్య, జీవితంలో అనుభవం నేర్పే పాఠాల ముందు మన తల ఒగ్గాల్సి వస్తుంది ఏదో ఒకనాడు. చూడు, ఇందాకటి నుంచి నువ్వు చెప్పిన నీ కథ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పమంటావా? నీ గతం మనకు తెలుసు, నీ భవిష్యత్తు నాకు తెలుసు. నువ్వు రేపు ఎదుర్కోవాల్సిన సమస్యలు, సంఘటనల గురించి నేను ఈరోజు నీకు చెప్తాను. అక్షరాల అలా జరగకపోవచ్చు, కానీ 90% జరుగుతుందని నేను ఈరోజు నీ కాగితం మీద రాసిస్తాను. ఇంకో 10 ఏళ్ళు పోయాక ఈరోజు నేను అన్న మాటలు నువ్వు గుర్తుకు తెచ్చుకుంటావు. కానీ ఏ లాభం? ఇట్ విల్ బి టూ లేట్. అందుకే నీ హితైషిగా బాగా ఆలోచించమని, తొందరపడద్దని చెప్తున్నాను అంటూ ఆమె భావం ఏమిటో చెప్పడానికి ఉపక్రమించింది. మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.